శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం బ్రహ్మగారు ఆవుల్ని, ఎద్దుల్ని, గోపబాలుల్ని మాయం చేయడం, శ్రీకృష్ణుడే అన్ని రకాలుగాను అయి నిలబడి వారి వారి ఇళ్లకు తీసుకెళ్లడం, ఆ తర్వాత బ్రహ్మ తన మాయను, మోహాన్ని విడిచిపెట్టి స్వామిని స్తుతించడం దగ్గర ఆగాం. ఆయన ఇంకా ఇలా అన్నారు బ్రహ్మగారు: స్వామి, మంచు పడుతున్నప్పుడు ఈ మంచు కణములన్నిటినీ ఏరి లెక్క పెట్టవచ్చు. ఈ భూమి మీద ఎన్ని రేణువులు ఉన్నాయో లెక్క పెట్టవచ్చు. ఆకాశంలో ఎన్ని చుక్కలు ఉన్నాయో లెక్క పెట్టవచ్చు. కానీ తండ్రి, నీ గుణములు ఎలా ఉంటాయో ఎవరు లెక్క పెట్టలేరు. నీవు అంతటి అసామాన్యమైన విశేషములు ఉన్నవాడివి. దూడలను ఎత్తుకుపోతే ఏం చేస్తావో చూద్దామని నేను చతుర్ముఖ బ్రహ్మననే ఉద్దేశంతో నీ మీద మాయ ప్రయోగించాను. కానీ ఇప్పుడు నాకు ఏం తెలిసిందో తెలుసా? అరణ్యంలో 2 చెట్లు రాపాడినప్పుడు పెద్ద దావాగ్ని పుడుతుంది. అరణ్యం అంతా కాలిపోతూ ఉంటుంది. అంత పెద్ద అగ్నిహోత్రం నుంచి చిన్న అగ్నికీల పైకి లేస్తుంది. ఇలా పైకి లేచిన అగ్నికీల అగ్నిని అంతటినీ మోహపెట్టలేదు. అది అగ్నిలో అంతర్భాగం. అది ఒక కీల. అలా నీవు విరాట్ స్వరూపి అయి అంతటా నిండిపోయిన వాడివి. అటువంటి వాడివైన నీ మాయను నా మాయ చేత లెక్కపెట్టి చూద్దామనుకున్నాను. కానీ నీ మాయ నా మాయను మింగివేసింది. మింగి నాకు నా నిజస్వరూపం ఏమిటో బయటపెట్టింది. నీవు యోగిరాజువు. నా యందు ఈవేళ భక్తి చెరిగి మోహం వచ్చింది. కానీ నీవు దానిని దిద్ది నా మాయను తీసివేసి ఉన్నది ఒకటే అని నిరూపించావు. కాబట్టి ఈశ్వర, నీకు నమస్కారం. ఈశ్వర, భక్తి ఎప్పుడు లోపిస్తుందో అప్పుడు జ్ఞానం వైక్లభ్యం పొందుతుంది. భక్తితో జ్ఞానమును పొందాలి. నీ పాదముల కంటిన ఒక ధూళికణం నా తల మీద పడితే నా భక్తి పరిడవిల్లుతుంది. నీతో తిరగాలి, నీతో ఆడుకోవాలి. భక్తి చెరగని జ్ఞానాన్ని నేను పొందాలి. భక్తి లేని జ్ఞానం నిలబడదు. భక్తితో జ్ఞానానికి వెళ్ళాలి. నీ పదరేణువు నా తల మీద పడాలి. ఈ జన్మలో ఇచ్చినా సరే, వచ్చే జన్మలో ఇచ్చినా సరే నాకు ఆ అదృష్టాన్ని ప్రసాదించు అన్నాడు. గోపాలులకు నీవు పరబ్రహ్మము అని తెలియదు. కొన్ని కోట్ల జన్మలు తపస్సు చేసి భగవంతుని పాదధూళి కణకములను చూడలేని యోగులు ఉన్నారు. అటువంటి నిన్ను గోపబాలురు కౌగిలించుకుంటున్నారు. నిన్ను తంతున్నారు, గుద్దుతున్నారు, నీ మీద పడుతున్నారు. నువ్వు పడుకుంటే నీ ఒళ్ళో తలపెట్టుకుంటున్నారు, నీ కాళ్ళు ఒత్తుతున్నారు, నిన్ను తమ భుజముల మీద కూర్చోబెట్టుకుంటున్నారు. వాళ్ళ భాగ్యమే భాగ్యము. వాళ్ళ భాగ్యమునందు చతుర్ముఖ బ్రహ్మ పదవి ఎందుకు పనికొస్తుంది? నాకు ఈ దిక్కుమాలిన బ్రహ్మ పదవి ఎందుకు? బ్రహ్మాండములన్నీ నిండి నిబిడీకృతమైపోయిన నీవు ఈవేళ ఇక్కడ ఈ అరణ్యంలో ఈ ఆవుల మధ్యలో రాశీభూతమై తిరుగుతున్నావు. నీతో కలిసి ఆడుకుని పొంగిపోయిన ఈ గోపపాలుర పాదములకు అంటుకొని ధూళికణములు తీసి నా శిరస్సు మీద వేసుకునే అదృష్టాన్ని నాకు కటాక్షించు. నాకు ఈ బ్రహ్మ పదవి వద్దు, దానిని తీసివేయవలసింది అన్నారు. అసలు ఈ బ్రహ్మగారి స్తుతిని ఎవరైతే చదువుతున్నారో వారి మాయ విడిచిపెడుతుంది. ఎవరైతే వింటున్నారో వాళ్ళని కూడా మాయ విడిచిపెట్టేస్తుంటుంది. అంతటా కృష్ణుడు కనబడుతుండగా ఏ భయం లేకుండా అంతటా సంతోషంతో చూస్తూ తేలికగా ప్రాణాలు ఉగ్గింపబడి చక్కగా పరబ్రహ్మంలో కలిసిపోతారు. ఇహమునందు వారు కోరుకున్న కోరికలు తీరుతాయి. 1 సంవత్సర కాలం అసలు గోపపాలురు లేరు. వాళ్ళ బదులు కృష్ణుడు సృష్టించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మగారు కృష్ణుని స్తోత్రం చేసి తదుపరి ఆ పిల్లలను, ఆవులను, దూడలను ఇచ్చాడు. కృష్ణుడు తన రూపాలను ఉపసంహారం చేశాడు. ఇప్పుడు అదే అన్నం తింటూ ఆ గోపబాలుర దగ్గరకు వెళ్ళాడు. ఎక్కడ అంతర్ధానం చేశాడో అక్కడే కనబడ్డాడు. వాళ్ళందరూ చద్దులు తింటూ కృష్ణా, దూడలు కనబడ్డాయా అని అడిగారు. అదిగో వచ్చేస్తున్నాయి అన్నాడు. దూడలు వెనకాతలే వచ్చేసాయి. ఏడాది అయిపోయింది. మనల్ని లేము, బ్రహ్మగారు దాచారు, మనం సృహ తప్పి పడిపోయి ఉన్నాము అని వీళ్ళకి తెలీదు. ఇప్పుడు ఈ పిల్లలందరూ తిరిగి వెళ్ళిపోతూ ఉంటే పొద్దున్న చంపిన కొండ చిలువ ఎండిపోయి అక్కడ డొల్లడొక్కు ఒకటి కనబడింది. గోపబాలురు అందరూ ఇంటికి వెళ్ళి తమ తల్లులతో కృష్ణుడు కొండ చిలువను చంపిన విషయం చెప్పారు. ఈ విధంగా కౌమారమునందు జరిగిన లీల పౌగండమునందు చెప్పబడింది. ఏడాది పాటు కృష్ణుడే అన్నీ అయి ఉన్నాడు. కౌమారం అంటే 5 ఏళ్ళు కదండి. 5 ఏళ్ళ సమయంలో అయ్యింది. ఏడాది అయిపోయిందంటే 6వ ఏడు నుంచి పౌగండం కాబట్టి 6వ ఏడులో ఇది మళ్ళీ కృష్ణుడు ఈ గోపాల బాలురందరినీ, ఆవుల్ని తీసుకుని నిజమైన వాళ్ళని తీసుకువెళ్ళాడు. కాబట్టి దీనికి కౌమార పౌగండ లీల అని చెప్పబడింది. ఈ లీలను విని మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, అన్నిటికీ పరమాత్మే ముఖ్యుడు. అన్నిటికీ పరమాత్మే ఉన్నాడు తప్పితే అతనిని మించిన వాళ్ళు ఇంకొకరు లేరు అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగాం. అయితే భాగవతంలోనే ఇంకొక కథ ఏంటంటే ధేనుకాసుర వధ. ఈ దశమస్కందంలో అన్నీ కూడా కృష్ణుడి లీలలు కథలుగా చెప్పబడ్డాయి. అంతేగాని ఇవి జరగనవి కాదు. జరిగిన కథలే మనకి చిన్న చిన్నగా చెప్తే అర్థం అవుతుంది. ఒకేసారి అంతా చెప్తే వినలేము అనే ఉద్దేశంతో అలా చిన్న చిన్న కథలుగా చెప్తున్నారు.
అయితే ఈ ధేనుకాసుర వధ గురించి ఈరోజు కొంత తెలుసుకుందాం. ఒకనాడు కృష్ణ భగవానుడు బలరాముడితో కలిసి ఆవులని దూడలని తీసుకుని బృందావనంలోకి బయలుదేరాడు. యథాప్రకారంగా ప్రతిరోజు ఆ ఆవులను దూడలను తీసుకువెళ్ళి కాపాడే ఆ ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. మనకి భాగవతంలో కథ ఎక్కువగా కృష్ణుడితో అనుసంధానం అవుతూ ఉంటుంది. కానీ ఈ ఘట్టం జరిగే రోజున కథను బలరాముడితో అనుసంధానం చేశారు. కృష్ణ భగవానుడు ఆ రోజున బలరాముని కీర్తన చేస్తాడు. అన్నయ్య, ఈవేళ ఈ చెట్లన్నీ వంగి ఉన్నాయి, మీకు నమస్కరించాలని కోరుకుంటున్నాయి. పళ్ళన్నిటినీ కూడా చెట్లు వంగి అందిస్తున్నాయి. ఈ పళ్ళను మీరు తినాలని అవి కోరుకుంటున్నాయి. ఈ భూమి అంతా కూడా మీ పాదఘట్టన చేత పరవశిస్తోంది. అన్నయ్య, మీరు మహాపురుషులు అని మాట్లాడుతూ అప్పటిదాకా నడిచిన బలరాముడికి అలసట కలిగితే బలరాముడి శిరస్సును ఒక గోపబాలుడు తన ఒడిలో పెట్టుకున్నాడు. బలరాముడి పాదాలను కృష్ణుడు తన ఒడిలో పెట్టుకుని సంవాహనం చేస్తున్నాడు. ఇలా జరుగుతుండగా అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కొన్ని ఆవులు కనబడలేదు. వారి ఆవుల మందలో కొన్ని వేల ఆవులు ఉంటాయి. అందులో ఏ ఆవు కనపడకపోయినా కృష్ణుడు గుర్తుపట్టగలడు. ఆయన సర్వజ్ఞుడు. ఆయనకు తెలియనిది ఏమి ఉంటుంది? తన దగ్గర ఉన్న ఆవులలో ఏ ఆవు కనపడకపోయినా ఆయనకు తెలుసు. ఆయన ఆవులను పేరు పెట్టి పిలిస్తే కొండల నుంచి ఆవులు అంబా అని తిరిగి జవాబు చెబుతూ పరిగెడుతూ వచ్చేవి. ఒక్కొక్క ఇంట్లో ఐశ్వర్యం ఆ ఇంటి వారి నోటి నుండి వచ్చే మాటల వల్లనే ఉంటుంది. నోరు విప్పితే భగవత్ సంబంధమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. నోరు విప్పితే భాగవతులకు సంబంధించిన వారిని గురించే మాట్లాడతారు. ఈ శరీరం దేవాలయం కావాలి అంటే దీనిలో మనం దేనిని నిలబెట్టారో దానిని గురించే వస్తుంది మాట. దీనిలో వేరొక వస్తువు ఉంటే కృతమంగా మనం ఈశ్వరుని గురించి చాలాసేపు మాట్లాడలేం. హృదయంలో ఈశ్వరుని నిలబెట్టుకుంటే ఎక్కువగా మన నోటి నుండి వచ్చే మాట ఈశ్వర సంబంధమే అయి ఉంటుంది. ఎక్కడ ఆ ఆర్తి ఉన్నదో అక్కడ భగవత్ సంబంధంగానే మాట్లాడుతూ ఉంటారు. చూడండి, మనం కూడా ఇంట్లో కూడా చాలామంది తల్లులు పిల్లల్ని అనేక రకాల తప్పుడు మాటలతోటి తిడుతూ ఉంటారు. ఆ మాటలు అలా అనకూడదు. ఎందుకంటే ఎప్పుడైనా అలా అంటున్నప్పుడు తదాస్తు దేవతలు తదాస్తు అన్నా ఇక ఆ మాటలే వాళ్ళకి అలాగ అయిపోయి నేను అలా అయిపోతానేమో, చదువుకోరా, చదువుకోకపోతే ముష్టెత్తుకోవాల్సి వస్తుంది, ఏం అడుక్కు తింటావు, నలుగురిళ్లలో పాచి పని చేసుకోవాలి, ఇలాంటి మాటలు అంటూ ఉంటారు. చదువుకోకపోతే ఆ పనులే ఎందుకు చేయాలి? చదువుకోకపోతే కలిగే నష్టాలు ఇంకే రకంగా ఉంటాయి, ఇంకో రకంగాను చెబితే నీకు బయటకు పెడితే మర్యాదగా ఉండదు. లేకపోతే చదువు లేకపోతే నీకు ఏదైనా అవసరమైనప్పుడు నీకు కావాల్సిన కాగితాన్నే నువ్వు చదువుకోలేవు. ఇలా అని నెమ్మదిగా చెబితే బాగుంటుంది. కానీ అది ముష్టెత్తుకుంటావు, పనులు చేసుకుంటావు, లేకపోతే వీధిలో అడుక్కు తింటావు, ఇలాంటి మాటలు సర్వసాధారణంగా తల్లిదండ్రులు పిల్లల్ని అంటూ ఉంటారు. అది చాలా తప్పు మాట. అలాంటివి అనకూడదు. ఎందుకంటే వాడు చదువుకోకపోతే బిచ్చగాడిని అయిపోతానేమో అనే ఉద్దేశంతో చదువుకుంటాడు తప్పితే ఆ చదువులో ఉండే ఫలితం ఏమిటి, మంచి విషయాలు ఏమిటి అనే విషయాలని తెలుసుకోలేకపోతూ ఉంటాడు. చాలామంది కూడా తల్లులు కూడా ఈ ఆడపిల్లల్ని కూడా ఒక రకమైన చెడు మాటలతోటి తిడుతూ ఉంటారు. అవి చాలా తప్పు మాటలు. అందుకని అయితే పూర్వకాలంలో కొన్ని రకాలుగా మీ అమ్మ కడుపు కాల అంటుంటారు. అంటే అమ్మ కడుపు కాల అంటే అది తప్పు మాట కింద అవదు. పూర్వం అనేవారు కదండి, ఇప్పుడు మాట్లాడితే ఇలా అంటున్నారేంటి అనుకుంటారేమో. అమ్మ కడుపు కాల అంటే అది చిన్నగా ఉండి అతుక్కుపోయినట్టుగా ఉంటే ఆరోగ్యపరంగా ఉంటుంది అని అర్థం. అంతేగాని అది కాలిపోతే, ఆవిడ కడుపు కాలిపోతే ఇంకా పిల్లలు కూడా ఉండరు అనే ఉద్దేశం కాదు అది. కాబట్టి పూర్వం అలాంటి మాటలను అంటూ ఉండేవారు. అయితే ఇటువంటి మాటలు తల్లిదండ్రులు కొంచెం ఆలోచించుకుని చక్కటి మాటలే మాట్లాడుతూ, దేవుడికి సంబంధించిన మాటలే మాట్లాడుతూ ఉండాలి. అయితే ఎక్కడ ఈ ఆర్తి ఉందో అక్కడ భగవత్ సంబంధంగానే మాట్లాడుతూ ఉండాలి. కృష్ణుడు ఆవులకు చూడండి ఎంత చక్కటి పేర్లు పెట్టుకున్నాడో. ఒక ఆవు పేరు పూర్ణచంద్రిక, ఇంకో ఆవు పేరు గౌతమి, గంగ, భగీరథ రాజతనయ, సుధాజలరాశి. సుధాజలరాశి అంటే అమృతం. ఇంకొక ఆవు పేరు మేఘబాలిక. చూడండి, ఇప్పుడు ఇంట్లో పిల్లల్ని కూడా అలా పేర్లు పెట్టి పిలవమేమో, ఆయన ఆవులను పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు. చిన్నపిల్లలు పిలిచేటప్పుడు చక్కగా పేర్లు పెట్టి నోటిని శుభ్రంగా ఉంచుకోవచ్చు. చక్కటి చక్కటి పేర్లు ఉంటూ ఉంటాయి పిల్లలకి.
అలాగే ఆవుల్ని చింతామణి, సురభి, సర్వమంగళ, మందాకిని, శుభాంగి అని రకరకాలైన పేర్లతో ఆవులను గట్టిగా పిలుస్తుంటే ఆ పేరు గల ఆవులు పర్వత శిఖరం నుండి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆయన పాదాలని నాకుతూ నిలబడేవి. ఈ రోజుల్లో పిల్లలకి పేర్లు పెట్టడం అనేది ఒక పెద్ద కార్యక్రమం కింద చేసేస్తున్నారు, కానీ ఆ పేర్లకి ఒక అర్థం ఉండట్లేదు. ఇష్యు, బుష్యు, ఆ లాఖన్న ఉష్ అని, అష్ అని, ఐష్ అని ఇలాంటివేవో పిలుస్తూ ఉంటారు. అయితే పూర్వకాలం వాళ్ళు పెట్టిన కొన్ని పేర్లు ఉంటూ ఉంటాయి. మాకు తెలిసిన వాళ్ళండి ఒక మంచి పేరు పెట్టాడు, లక్ష్మీ నరసింహ అతని పేరు. చక్కగా పేరు, పిలుచుకున్నప్పుడల్లా లక్ష్మీ నరసింహస్వామి నామం జపించుకున్నట్టే మనకు ఆ పుణ్యం అంతా మన ఖాతాలో పడుతుంది. కానీ వాళ్ళు ఏం పిలుస్తున్నారు, ఒరే బుల్లిగా అని పిలుస్తూ ఉంటారు. ఇంకా అంత మంచి పేరు పెట్టి ఈ రకంగా పిలవడం వల్ల వాళ్ళకి పుణ్యం ఏమొస్తుందండి? ఆ పిల్లవాడు అలా ఆ పేరుతోటే బుల్లిగాడు అంటారు తప్పితే లక్ష్మీ నరసింహ అని పిలవడం, లేకపోతే నరసింహ అనేనా పిలవడం మర్చిపోతూ ఉంటారు జనాలు. కాబట్టి పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా అవి ఆడపిల్లలకైతే అమ్మవారి పేరు, మగపిల్లలకి అయ్యవారి పేరు వచ్చినట్టుగా పెట్టుకుంటే, పూర్వం అయితే తాతగారి పేరు పెట్టేవారు మనవడికి. అంటే ఫలానా ఆ పిల్లవాడి పేరు చెప్తే ఓహో నువ్వు ఫలానా వాళ్ళ మనవడివా అని ఇంటి పేరుతో తెలుసుకుని చెప్పేయగలిగేటటువంటి పేర్లను పెట్టేవారు. ఈ రోజుల్లో తండ్రి పేరు, తాత పేరు అసలు ఆ మొదటి అక్షరాలు కలుపుతామని ఏదో అలా పెట్టేస్తున్నారు తప్పితే ఆ పేరు ఒకవేళ తప్పదని పూర్వకాలం చాలస్తూ ఉన్నవాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఏదో ఉంది సత్యప్రసాదు అని ఉందనుకోండి, సత్యప్రసాదు అని పేరు కలుపుతూ వాడికి ఒక పేరు పెడతారు. ఏదో ఒక పేరు పెట్టారనుకోండి, ఈ పేరుతో పిలుస్తారు తప్పితే స్కూల్లో వేసేటప్పుడు ఈ సత్యప్రసాద్ని తీసేస్తూ ఉంటారు. ఎందుకని? ఆ పేరు అన్నీ పెడితే 10వ క్లాసు అప్లికేషన్ ఫామ్లో ఇంత పేరు పెద్ద పేరు పెట్టడానికి తగినన్ని గళ్ళు ఉండవని చెప్పే ఉద్దేశంతో దాన్ని చిన్న పేరు కింద చేసేస్తూ ఉంటారు. అలా చేసేసుకోవడం ఎందుకు? పెట్టేదే మంచి పేరు, ఒక ఈశ్వరుడి పేరు వచ్చేటట్టుగానో, ఒక విష్ణుమూర్తి పేరు కలిసేటట్టుగానో, ఒక లలితాపరా భట్టారికాదేవి పేరు ఉండేటట్టుగానో పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఆ పేరునే చక్కగా పిలుస్తూ ఉండాలి. అంతేగాని చక్కటి అమ్మవారి పేరు పెట్టి చిన్ని, బుజ్జి, పాప ఇలాంటి పేర్లతో పిలిచామనుకోండి, అప్పుడు ఆ పేరుకి ఉన్న విలువ ఉండదు. కాబట్టి మనం పెట్టే పేర్లు ఇప్పుడు చక్కటి పేర్లు పెట్టుకుంటూ పిల్లల్ని చక్కటి పేర్లతో పిలుస్తూ ఉంటే మంచిది. ఆయన పిలవడంలో కృష్ణ పరమాత్మ పిలవడంలో ప్రేమ ఉంది, మర్యాద ఉంది. ఎంత మర్యాదగా పిలిచాడో చూడండి. అలా ఆవులన్నింటినీ పిలుస్తూ వాటితో ఆడుకుంటూ ఉండేవాడు. గోపబాలురు కృష్ణుడితో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. వీళ్ళందరూ ఇలా సంతోషంగా ఉన్నారు కదండి. ఆ తర్వాత ఏమైంది, ఏ రకంగా ఈ రోజు చెప్పుకుంటున్న మన ధేనుకాసురుడి వధ జరిగింది అనే విషయాలని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.